నేడు మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి శుభాకాంక్షలు. గీతా జయంతి సందర్భంగా భగవద్గీత వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. లౌకిక భాషలో చెప్పాలంటే ఆ రోజు భగవద్గీత పుట్టినరోజు అని అర్థము. కానీ వాస్తవంగా ఆ రోజున భగవద్గీత పుట్టలేదు, ఆవిర్భవించినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేసినాడని ఈనాడు అనగా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పినాడు. కౌరవ పాండవ యుద్ధం ప్రారంభమైన తర్వాత 10వ నాడు ధృతరాష్ట్రుడు సంజయునితో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయః అని ప్రశ్నించాడు. యుద్ధమునకు తలపడిన నా వాళ్ళు అయిన కౌరవులు పాండవులు ఏమి చేసిరి అని ప్రశ్న. ఆ సందర్భమున వ్యాస భగవానుడు సంజయునికిచ్చిన యుద్ధరంగమును ప్రత్యక్షముగా చూచుట అను వరము వలన జరిగినదంతా చూచి ధృతరాష్ట్రునకు వివరించినాడు. ఆ సందర్భముగానే భగవానుడు చేసిన గీతోపదేశమును కూడా సంజయుడు వివరించినాడు. ఇట్లు ఆ రోజు గీత లోకమునకు వెలువడినది. అందువలన గీతా జయంతిగా మనం ఆనాడు జరుపుకుంటున్నాము. భగవద్గీత భగవానుడు స్వయముగా చెప్పినది. గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర సంగ్రహై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్ వినిర్గత అనునది గీతా ప్రశస్తి. ఒక భగవద్గీత అధ్యయనం చేస్తే చాలు, ఇతర శాస్త్రాభ్యాసాలెందుకు? ఆ గీత పద్మనాభుని ముఖపద్మము నుండి వెలువడినది అని భావము. అసలు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశము ఎందుకు చేశాడు అంటే ఇలా చెప్తున్నారు. ఆస్థాన స్నేహ కారుణ్య ధర్మాధర్మధియాకులం పార్థం ప్రపన్నముద్దిశ్య గీతాశాస్త్రం ప్రవర్తితం అని అనగా, ఉండకూడని చోట చూపకూడని చోట స్నేహమును కరుణను చూపుచున్నాడు అర్జునుడు. ధర్మాన్ని అధర్మముగా, అధర్మాన్ని ధర్మముగా భావించి అన్యథా జ్ఞానముతో, విపరీత జ్ఞానముతో అనగా ఒకదాన్ని ఇంకో దానిగా భావించి కలత చెందిన బుద్ధితోనున్న అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని శిష్యస్తేహం షాధిమాల త్వాం ప్రపన్నం అని శరణు వేడగా గీతాశాస్త్రమును ప్రవర్తింపజేసినాడు. గీతాశాస్త్రమును ప్రధానముగా బోధించు తత్వము శరీరాత్మ విజ్ఞానము అనగా శరీరము చేసే పనితో ఆత్మకు సంబంధము లేదు. శరీరము చేసేదాన్ని ఆత్మ చేసినది అనుకోవటమే అహంకారము. శరీరమునకు కావలసిన వారిని ఆత్మకు కావలసిన వారిగా భావించుట మమకారము. సంసారమనే సర్పానికి అహంకార మమకారములు 2 కోరలు. ఈ 2 కోరలు తీసేస్తే పాము కాటు వేయజాలదు. అందువలన అహంకారములను వదిలివేయాలి. గీతను సరియైన గురువుల వద్ద అధ్యయనం చేస్తే ఇది చక్కని వ్యక్తిత్వ వికాసమును కలిగిస్తుంది. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు అని తెలిపిన నాడు ఎవ్వరినీ ద్వేషింపజాలవు. లోక కళ్యాణమునకు ఇది కారణమవుతుంది. కావున గీతా జయంతి రోజున గీత చెప్పిన వాటిలో ఒక్కటైనా ఆచరిస్తాము అని ప్రతిజ్ఞ చేసి ఈనాటి నుండి ఆచరించాలి. ఓం నమో వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్యవాదాలు.